క్వశ్చన్స్ అడుగు మమ్మీ చెప్తాను. ఏం చెప్పండి? ఏం లేదు ఎక్స్ప్రెస్ ఏదో ప్రశాంతత తీసుకొస్తా అంటే వచ్చిందన్నమాట. గురుగారు ఇప్పుడు స్టోరీ అవ్వదు, ఎలా చెప్తాం? లాంగ్ స్టోరీ షార్ట్లో ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? నీకు గొప్ప ఇంట్రెస్టింగ్ అండి క్వశ్చన్. వావ్ డాడీ నైస్ డ్రెస్. చెప్పు మా అత్తయ్య గారు అనేసి. మా అత్తయ్య గారు, మా వైఫ్ గారు. నువ్వు అస్సలు వద్దురా. ఇక్కడ 4 బ్యాంగిల్స్ పెట్టాను, వేసుకో. ఏం చేస్తున్నావు? ఎవరి ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? చాలా యాక్షన్స్ తో ప్రేమ చూపించాడు, నేను వర్డ్స్ తో చూపించాను. ప్రపోజ్ చేసింది ఎవరు? నువ్వు ఎలా ఒప్పించావు? ఏంటి? మమ్మీనా డాడీనా? ఇద్దరిని ఇంట్లో. డాడీ నేను ఒప్పించలేదు, మమ్మీ ఒప్పించుకున్నాను. మమ్మీకి ఏమని చెప్పామా? మమ్మీకి 1 year నుండి చిన్న చిన్న బిస్కెట్స్ చేస్తున్నారు బేసిక్గా. ఓకే. కలిసిన ఫస్ట్ టైమే మమ్మీ ఇలా ఒక అబ్బాయి నా ఫ్రెండ్ స్టార్ట్ చేశాను. 1 yearకి వెళ్ళి నాకు ఫ్రెండ్ నుంచి అంటే మధ్యలో ఒకసారి దొరికిపోయి మనకు బ్లాక్ చేసి ఇస్తున్నామని చెప్పేసి అలా అలా కంటిన్యూ చేసి చెప్పి కన్వే చేసా. ఏం చెప్పి ఏం వచ్చింది, ఏం ఇష్టం, ఎలా అసలు బిగ్ బాస్ వస్తుంటే గౌరవం వద్దు నీకో దాన్ని వస్తాను. యాక్షన్స్ నన్నెప్పుడు కొట్టలేదు కానీ ఒకసారి కారం కొట్టాడు. చెప్పు బాబు కెమెరా ప్రేమగా వరంగల్ వెళ్ళా దానికోసం. ఒక కాప్ మస్తు ఏం చేస్తాము? వరంగల్ లేదని వస్తా. మామూలు ట్రైనింగ్ అవ్వాలి ఫస్ట్. కరెక్ట్. మా స్క్రిప్ట్ చేసుకొని చేద్దాం. లవ్ స్టోరీ చెప్పాలా? నువ్వు వేరే మాయా. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్లో ఎవరికి హెల్ప్ చేశారు బాగా? అందరూ ఇంటర్లింక్. వీళ్ళందరూ మా బాధితులే. నా చెప్పేది ఫస్ట్ మీట్ వైజాగ్. మా ఆయన కొంచెం కట్ చేయమా, ఎందుకు టార్చర్? లాస్ట్లో మనం ప్లాన్ చేసుకుందాం. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? లవ్ ఇంకా ఎక్కువైపోయి పెళ్లి చేస్తాం. ఒక నిమిషం 10 అయిపోయాక మనం మాట్లాడుకో. నీకు ధన్యం రా, మనం తీసుకుందాం. స్టోరీ చెప్పిస్తావా? చెప్పు చాలు. చెప్తాను ఇప్పుడు చెప్పు మళ్ళీ. అది ప్లే చేద్దాం ఇంటికి. చెప్పు ఇప్పుడు. ఎలా ఒప్పించారంటే మా అత్తగారు బాగా సపోర్ట్ చేశారు, అందుకే అందుకే అంత హ్యాపీగా అయింది. అందుకే అత్తగారు సపోర్ట్ చేయడం. వీళ్ళందరిలో ఎవరైనా అబ్బాయి చెప్పనా? చాలు ఏంటమ్మా ఇలా బయట ఎక్కడికో వెళ్ళారంటే ఎవరితో ఫ్రెండ్స్ అంటే అసలు నాకేం తెలియదు అంటే మాట్లాడలేదంటే ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తున్నట్టు నేను అడుగుతానా అంటే తన నెంబర్ పెట్టండి, తన నెంబర్ కూడా లేదంటే తన నెంబర్ పెట్టండి అడుగుతాడంట. అలాంటి స్టోరీస్ చాలానే ఉన్నట్టున్నాయి కదా. లవ్ స్టోరీలో ఎలాంటివి కాకపోతే లేదంటే కలిసామంటే అని చెప్తాను. కాదు నేను ఎన్నిసార్లు వరంగల్ వచ్చానని కాదు, వైజాగ్కి నేను ఎన్నిసార్లు వచ్చిందో అడుగు. హాస్టల్లో ఉండి ఇంట్లో చెప్పకుండా సైలెంట్ గా క్యాంప్ వేసిన హాస్టల్లో అంటే మీ అమ్మాయి ప్రయోజనం గొప్ప ప్రయోజకులయ్యి ఒక అల్లుని తీసుకొచ్చింది. ఆ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది చెప్పుతాను లైక్ చేయమని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ ఉంటే ఏంటిది ఇదేం బాగా అసలు.
బయటకు వచ్చాం రావాలి బయటకు వస్తున్నాం ఇది మొక్కగా ముగ్గురు నేను సరే అబ్బాయి బాగున్నాడు ఇవాళ హ్యాపీ అండ్ హ్యాపీ అంటే నేను బాధేనా నేను అవుతున్నా ఏ ఆయన నాకు చెప్పండి ఆయన నేనే ఉన్నాయిలే